విషయాల్లో స్థిరపడి ఇప్పటికీ కూడా గ్రూపుల్లో సెర్చ్ చేస్తుంటారు. కాలేజీ రావాలి అప్పుడప్పుడు వాళ్ళు మన ఊరికి వచ్చే సందర్భాల్లో కళాశాలకు వచ్చి సార్ మీరు చదివేటప్పుడు ఊరు చుట్టూ పెట్టి ఇప్పుడు ఎన్నికలాగా 2 కళాశాలలు, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల 2 కూడా పక్క బిల్డింగ్స్ తో ఎంతో ఉత్సాహంగా ఒక ప్రకృతి రంగులాగా తీర్చిదిద్దారు. ల్యాబ్స్ అక్కడ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు తత్వవేత్తలు కల్పించారు. ఇప్పుడు చదివేటువంటి పిల్లలు చాలా ఇంతమంది చదువుకోవడం, తర్వాత ఇంతమందికి ఉపాధి కల్పించడం అంటే చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇంతకుముందే మన ప్రభుత్వం చెప్పాడు డిగ్రీ కాలేజ్ గురించి 92లో గుట్టలోని అసలు స్థలమే లేని ఈ ప్రదేశంలో అంటే మీరు కూర్చున్న స్థలం కావచ్చు, లేదా నేను నిలబడుకున్న స్థలం కావచ్చు, ఇవేవి మనకు కావు. అంటే ఎప్పుడో ఒక 25 ఏళ్ల ముందు చూపుతో మీరు చెప్తూ ఉంటారు విజన్ అని. అలాంటి విజన్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన పూర్వపు కళాశాల చైర్మన్ కీర్తిశేషులు శ్రీ డిఏ నెట్టప్ప గారు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఎప్పుడుకైనా మనం కనీసం ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచన చేయాలా అని. కానీ ఆ ఆలోచన చేయడం అంటే దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం చాలా కష్టం. సో డిగ్రీ కాలేజీలో 92 వరకు డిగ్రీ కాలేజీ ఏమీ లేదు. ఈరోజు మనం మీరు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ధనము అవసరం. అలాంటిది ఈ కళాశాల స్థాపించడానికి కొంతమంది సభ్యులుగా ఉండి, మెంబర్స్ గా ఉండి, వాళ్ళల్లోనే చైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీ, కరస్పాండెంట్ ఇలాగా ఎన్నుకొని ఒక కళాశాలను స్థాపించాలా అనేటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నిజంగా కీర్తిశేషులయ్యారు కొంతమంది మన కమిటీ మెంబర్స్, శ్రీ కేశీ నారాయణ గారు, నెట్టప్ప గారు, ఇలా కొంతమంది కీర్తిశేషులయ్యారు మన మెంబర్స్. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా వాళ్ళు ఎక్కడుంటే కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఎందుకంటే కేవలం ఒక గవర్నమెంట్ కళాశాల మాత్రమే మన ఊర్లో ఉంది. చాలా మంది బీద విద్యార్థులు వేరే ఊర్లకు వెళ్లి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని భావించి, అంటే ఇప్పట్లో లాగా కళాశాలకు కూడా ఎంతో సపోర్ట్ గా ఎంతో మంది విద్యార్థులకు ఆయన సపోర్ట్ చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మన కళాశాలకు ఎంతో సేవ చేస్తారని, ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సార్ గారికి, మురళీకృష్ణ గారికి ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంతకుముందే చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో వాళ్ళ ఫాదర్ గారు పెద్దలు డిఏ నెట్టప్ప సార్ గారు. సో ఆయన ఈ కళాశాలకు ఎంతో సేవ చేసి ఈరోజు మన మధ్య లేరు. అయినా కూడా ఆయన్ని మేము ఉన్నంతకాలం, ఈ కళాశాలలో పనిచేసినంత కాలం, మా జీవిత కాలం అంతా కూడా వాళ్ళని మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక మురళీకృష్ణ సార్ గారు మన కళాశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నాం. నాకు అవకాశం ఇచ్చిన